శ్రీమంతుడు కథ వివాదం గురించి మాట్లాడుకుంటే, మనిషి బుద్ధి గడ్డి తిన్నప్పుడే ఇట్లాంటివన్నీ తెర మీదకొస్తా ఉంటాయి. ఒక రైటరు ఒక నవల రాసుకున్నాడు. ఆ నవల పేరేంటంటే 'చచ్చేంత ప్రేమ'. సరే మరి అది ఎంత చచ్చేంత ప్రేమో మొత్తానికైతే టైటిల్ వేరే వేరే విచిత్రంగా ఉంది. చాలామంది దర్శకులు ఏదైనా కథ తీసుకుంటే వాళ్ళకేమైనా పాయింట్ నచ్చితే మూల కథ అని ఎక్కడి నుంచైనా తీసుకుంటారు. ఆ రైటర్స్‌కి కూడా కొద్దో గొప్పో క్రెడిట్ ఇస్తారు. వాడుకుంటారు. కొంతమంది ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకెక్కి కదా నాది అని గొడవ చేస్తా ఉంటారు. అప్పటికి వాళ్ళు లేదు నాది, నాది, నాది అని ఏదో రకంగానే వాళ్ళని సెటిల్‌మెంట్ చేస్తారు ఎంతో కొంత ఇచ్చి. కాపోతే ఇక్కడ మనిషి బుద్ధి గడ్డిదిందని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, కొరటాల శివ గారు తీసినటువంటి 'శ్రీమంతుడు' సినిమా యాక్చువల్‌గా ఏమైందంటే, ఒక ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని వచ్చింది. ఇది నా కథ నేను ఇంతకుముందే చచ్చేంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, చచ్చిపోవాల్సిందే ఈ ప్రేమకి అన్నట్లుగా ఒక నవల రాసాడు. ఆ నవల కాస్త స్వాతి వాళ్ళకి అంటగడితే, ఆ స్వాతి వాళ్ళు వేమూరి బలరాం ఆ టీమ్ ఏం చేశారంటే, అమ్మో! దీన్ని మేము సీరియల్‌గా ఎయలేము కొడతారు ఎందుకొచ్చిన గొడవ. నవలకి ఏ మూలకు ఏ నెలో పడేస్తే ఎవరో ఒకరు ఎట్లా మనకి ప్రతి నెల నెల మంత్లీ ఒక నవల ప్రచురితం చేయాలి కాబట్టి ఏదో రోజు ఇది పడేద్దాం అనుకోని అది పడేశారు. ఆ తర్వాత అది వాళ్ళు వీళ్ళు చదివి పర్లేదే కొంతమంది బానే ఉందనుకున్న వాళ్ళున్నారు, బాలేదనుకున్న వాళ్ళున్నారు, న్యూట్రల్‌గా స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఆయనకి మాత్రం ఇక రాసుకున్నాడు కదా పాపం అది అద్భుతమైన కథ. ఇక టైంలో ఏదో అదృష్టం బావుండి ఇట్లాంటి నా కాన్సెప్ట్ ఇప్పుడు నేను దేవరకొండ అంటే ఇక్కడ దేవరకోట పెట్టారు. నేను ఎమ్మెల్యే కొడుకు అంటే ఇక్కడేమో వ్యాపారి కొడుకయ్యాడు. కొంచెం కొంచెం ఆ కాలేజీ సీన్‌లు ఇది అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. మీరు నా కథనేదో తీస్తున్నారు అని చెప్పి అక్కడికెళ్ళాడు. ఆ టైంలో నమ్రత గారు ఇట్లాంటి వాళ్ళ ఈవెన్ జీఎంబీ ప్రొడక్షన్స్ వీళ్ళంతా కొంచెం కలవడం సర్లే ఎందుకొచ్చిన గొడవ. రాసుకుంటే రాసుకున్నాడు. క్రెడిటే కదా కావాల్సింది అని చెప్పి ఓ 15,00,000 మొహాన కొట్టారు. సరే 15,00,000 మంచి విషయమే యాక్చువల్‌గా ఆయన ఆ ఉచిత సలహాకి. ఎళ్ళిన ఆయన బానే ఎళ్ళాడు. అంత బానే ఉంది. పద్ధతి బానే ఉంది. అది 2015 ఇప్పటికి ఆల్‌మోస్ట్ ఇంచుమించు 9 ఏళ్లయింది. ఇంకో ఏడాదైతే 10 ఏళ్ళు. ఇప్పుడేం జరిగింది, ఆయన మళ్ళీ తెర మీదకొచ్చేసి, అది ఎట్లా కుదురుతది? అప్పుడు నాకు సరిపోదు. ఆ సినిమాకి ఎంత ప్రాఫిటొచ్చిందో దాంట్లో నాకు వాటా కావాలని ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఇదే మనిషి బుద్ధి గడ్డి తినడం అంటే. ఎందుకంటే, ఈ అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన నవలలు రాసేవాడు. ఆ అద్భుతమైన నవలల్ని ఎవరు కొనట్లా, చూడట్లా, అసలు చూడాలి అనుకోవట్లా, ఈయన చేత మళ్ళీ రాయించుకోవాలనుకోవట్లా. పోనీ మళ్ళీ రాద్దామా అంటే ఈయనకు కూడా కొత్త కొత్త ఆలోచనలేమి తట్టి చావట్ల. సో, ఏం జేయాలి? బతకాలి, బతుకు తెరువు గావాలి. మరి ఏం చేద్దాం? గతంలో సంపాదించుకున్న పేరు, ప్రజ్ఞతలేమన్నా చచ్చాయా అంటే అయి లేవు. ఏదో దేవుడి దయ వల్ల చచ్చి చెడి ఏదో ఒక ఊరిని దత్తత తీసుకొని చావండ్రా అని ఒక ఉచిత సలహా ఇస్తే, అది నచ్చి ఒక పెద్దాయన సినిమా తీసాడు. అప్పుడు ఓ 15,00,000 ఇచ్చాడు. దీన్ని ఇంకా లాగితే ఏదో ఒకటొస్తది కదా! ఎందుకు దీన్ని వదిలేయడం అని జెప్పేసి మళ్ళీ కోర్టుకెక్కి, నాకు అందులో అది కావాలి, ఇది కావాలని చెప్పి దాన్నేసాడు. సరే కోర్ట్ కూడా కొంచెం అనుకూలంగానే ఉంది ఆయనకి. పద్ధతేముందిలే. ఇంతకుముందు గతంలో చిల్లర ఇచ్చారు ఇవ్వలేదని గాదు. కోర్ట్ కూడా కొంచెం ఆయనకి సుముఖంగా ఉంది అన్న వార్తలైతే వినపడుతున్నాయి. మరేం జరుగుద్దో చూద్దాం. ఈలోపు అసలు ఎందుకివ్వాలి ప్రాఫిట్‌లో ఈళ్ళకి షేర్లు అంటే, మిగతా బతుకంతా వీళ్ళు బతకడానికి చిల్లర సరిపోక, సంపాదించే స్తోమత లేక, తెలివి లేక, పని జేసే ఓపిక లేక, ఒళ్ళొంగక, ఆ! బుద్ధి గడ్డి తిని, ఇంకా చెప్పాలంటే ఇంకా ఛీ! అసలు అసహ్యంగా ఉంది అట్లాంటి మనుషుల గురించి మాట్లాడడానికి గూడా. సో, ఇట్లాంటి వాళ్ళేం జేస్తారంటే, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వదులుకోకుండా ఎళ్లి జనాల మీద పడి రక్కి పీక్కు తింటా ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఇది జరిగేది. సరే ఏదో ఒక ఇంకొంచెం చిల్లరాయన మొహాన పడేసినా తప్పేం లేదు. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అండ్ ఇక కొరటాల శివ గారి గురించి మాట్లాడుకుంటే, ఇది ఇంకో టాపిక్ నేను చెప్పాలనుకుంటున్నా. బేసికల్లీ దీంట్లో కలపాలని నేను అనుకోవట్లా. ఇది యాక్చువల్‌గా కుట్రలో భాగం. దీన్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కొట్టాల శివ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన ఇప్పుడు 'దేవర' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఏదో జేస్తున్నాడు కష్టపడి. అది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన వస్తుంది. మంచి సినిమా. దాని గురించి గూడా చాలామంది ఎదురు జూస్తున్నారు ఫ్యాన్స్. అండ్ ఈలోపు ఈ వివాదాలన్నీ చుట్టుముట్టేసరికి ఏంటబ్బా! అని తలలు పట్టుకుంటున్నారు అంతే. అంతకుమించి ఇంకా ఏమీ లేదు. అండ్ ఈ రైటర్ గురించి గానీ, ఈ విషయం గురించి గానీ ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అనవసరంగా ఓ దరిద్రానికి మనము మైలేజ్ ఇచ్చినట్టే ఉంది తప్ప ఏమీ లేదు. థాంక్ యూ సో మచ్.